గంగాధర్ సార్. సేమ్ లింక్ మీరు టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ గంగాధర్ గారు. చేయండి. ఇదే లింక్ మీరు టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి అన్న. షేర్ చేశానండి. చేశానండి. సో ఇవాళ మనం ఇంట్రాక్షన్ అనేది ఇన్ డెప్త్ గా వెళ్దాం. ఓకే, సో కంప్యూటర్ అనేది ఎటువంటి లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుందని చెప్పాం? బైనరీ లాంగ్వేజ్. సో ఇట్ మీన్స్ జీరోస్ అండ్ వన్స్. ఓకే, సో ఈ జీరోస్ అండ్ వన్స్ అనే కాన్సెప్ట్ మన హ్యూమన్స్ కి అనేది అండర్స్టాండబుల్ అవడానికి అంత ఈజీగా ఉంటుందండి? ఉండదు కదా. సో యూజర్ కి అండర్స్టాండబుల్ లో ఉండే లాంగ్వేజ్ ఇప్పుడు మనం ప్రజెంట్ నేర్చుకునేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ టోటల్ ఇంటరాక్షన్ ఎవరి మధ్య జరుగుతుంది? కంప్యూటర్ అండ్ యూజర్స్. ఓకే, యూజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి? మనకి ఇప్పుడు మనం ప్రజెంట్ నేర్చుకునేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా ఉంటాయి? ఆల్మోస్ట్ మనకి సిమిలర్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగే ఉంటాయని చెప్తున్నాం కదా. సిమిలర్ టు ఇంగ్లీష్. సో మనకి ఇక్కడ హండ్రెడ్స్ లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఉన్నాయండి. సో మనకి మెయిన్ గా వినపడుతున్నటువంటి ఏంటండి? ఎగ్జాంపుల్ కి పైథాన్, సి, C++, జావా, ఇవి మనకి మోస్ట్లీ కామన్ గా మనం వింటున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క నేమ్స్ అన్నట్టు. ఓకే, SQL అవ్వచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు మనం కంప్యూటర్ని ఆపరేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? కంప్యూటర్ని ఆపరేట్ చేసేటప్పుడు కీబోర్డ్ తోనే కదా మనం ఆపరేట్ చేస్తున్నాం. సో కీబోర్డ్ తో మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు కీబోర్డ్ పైన పర్టికులర్ లెటర్స్ అనేవి ఉంటున్నాయి కదా. ఈవెన్ ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, న్యూమరికల్ నెంబర్స్ అయి ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం సింబల్స్ అయి ఉండొచ్చు. సో ప్రతి ఒక్క ఆల్ఫాబెట్ నెంబర్ కూడా కంప్యూటర్కి అర్థం కావాలంటే అది అగైన్ బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటుంది అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం. ఓకే, సో అలా కన్వర్ట్ చేసుకుంటుంది అని మనం చెప్తున్నప్పుడు అది ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, ఇక్కడ మన కీబోర్డ్ లో మనకి నెంబర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఆ నెంబర్స్ ని బైనరీస్ లోకి సిస్టమ్ అనేది ఎలా కన్వర్ట్ చేసుకోబడుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో నార్మల్ గా ఇప్పుడు మనకి నెంబర్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయో ఐడియా ఉన్నాయని. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నెంబర్ సిస్టమ్స్ ఎవరైనా ఇక్కడ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, డిప్లొమా కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎవరికైనా ఐడియా ఉంటే ఇక్కడ ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, నెంబర్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్తున్నా. ఫస్ట్ వన్ బైనరీ, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది బైనరీ. దెన్ ఆక్టల్, and then decimal, and then hexadecimal. ఓకేనండి, ఈ 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అనేవి మనకు ఉన్నాయండి. నెంబర్స్ అంటే ఇప్పుడు మీకు తెలిసినట్టుగా అండి, ఈ డెసిమల్ నెంబర్స్ అనేటివి కామన్ గా మనం చూస్తూ ఉన్నవే. ఓకే, వీటికి సపరేట్ గా ఏమి అవసరం లేదు. ఇది ఏంటంటే 0 to 9 అండి, 0 to 9 ఇవి మనకి డెసిమల్ నెంబర్స్ అంటాం. ఓకే, ఆక్టల్ నెంబర్స్ మీన్స్ మీకు 0 to 7 ఉంటాయి. ఓకే, అండ్ దెన్ బైనరీ మీన్స్ ఏముంటాయి? 0 and 1. ఓకే, బైనరీ నెంబర్స్ లో ఏమేమి ఉంటాయండి? 0s and 1s. అండ్ దెన్ ఆక్టల్ నెంబర్లు ఏమేమి ఉంటాయని చెప్తున్నాం? 0 to 7 ఉంటాయని చెప్తున్నాం కదండి. అండ్ దెన్ డెసిమల్ లో 0 to 9 ఉంటాయని చెప్తున్నాం. సో హెక్సాడెసిమల్ కి వచ్చేసరికి ఏమవుతుంది? 0 to 15 అండి. సో 0 to 15 ఉంటాయి. సో ఈ 0 to 15 0 to 9 వరకు డెసిమల్ అని చెప్తున్నాం కదండి.
సో 0 to 9 వరకు మనకు నెంబర్స్ ఉంటాయి. ఐ మీన్ మన తెలుగులో చెప్పుకోవాలంటే అంకెలు సంఖ్యలు అని చెప్తాం కదండి. సో 0 to 9 వరకే కదా మనకు అంకెలు ఉన్నవి. అంకెలు అంటే సింగిల్ డిజిట్ ఆఫ్ నెంబర్ అన్నట్టు. ఓకే రైట్ అండి, గుంటూరు నుంచి మహి గారు. సో 0 to 9 వరకు మనం యాస్టేజ్ నెంబర్స్ ఉన్నాయి మనకి, అవి డెసిమల్ నెంబర్స్ అన్నట్టు. సో 9 తర్వాత ఏంటంటే 10ని మనం ఏగా కన్సిడర్ చేస్తాం, ఐ మీన్ 11ని బిగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలా మనం 15 వరకు వీటిని ఉంటాయి, ఐ మీన్ ఈ హెక్సాడెసిమల్ నెంబర్స్ అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఓకే 0 to F అన్నట్లు. ఓకేనా అండి, ఈజ్ దట్ క్లియర్? సో ఇయర్ ఏంటి ఏ, ఐ మీన్ మళ్ళీ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క నెంబర్ సిస్టంలోకి వెళ్ళినప్పుడు we will discuss about it అనమాట. ఓకే సో ఇప్పుడు నెంబర్ సిస్టమ్స్ లో ఫస్ట్ ఏ నెంబర్ సిస్టమ్ చెప్తున్నాం మనం? బైనరీ నెంబర్ సిస్టమ్ కదండి. సో ఓకే సో ఈ నెంబర్ సిస్టమ్స్ గురించి మనం ఇక్కడ ఎందుకు నేర్చుకోవాలి? సో నార్మల్ గా మనం ఎటువంటి లెటర్స్ కానివ్వండి, వర్డ్స్ కానివ్వండి, ఏవైనా మనం టైప్ చేసినప్పుడు కంప్యూటర్ అనేది వాటిని నెంబర్స్ లోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఎందుకు? బికాస్ ఆఫ్ కంప్యూటర్ ఓన్లీ నెంబర్స్ ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకోబడుతుంది కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు నెంబర్స్ అన్నప్పుడు 0 to 9 వరకే మనకి నెంబర్స్ ఉంటాయని చెప్తున్నాం కదండి. సో ఈ నెంబర్స్ యొక్క పొజిషన్స్ కూడా మీకు ఐడియానే ఉండే ఉంటుంది. సో మనం పొజిషన్స్ మీన్స్ మనం చెప్తుంటాం కదా, వందల స్థానంలో ఉంది, వేల స్థానంలో ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 7, 8 అనేది ఉంది. సో ఇక్కడ మనకు 8 అనే నెంబర్ ఏ పొజిషన్ లో ఉంది? 8 అనే నెంబర్ మనకి ఏ పొజిషన్ లో ఉందని చెప్తున్నాం? 8 అనే పొజిషన్ వన్స్ అనే పొజిషన్ లో ఉందన్నమాట. ఓకే 7 అనేది మనకి టెన్స్ పొజిషన్ లో ఉంది. అట్ ది సేమ్ టైం 6 అనేది మనకి హండ్రెడ్స్ పొజిషన్ లో ఉంది. 5 అనేది మనకి థౌజండ్స్ పొజిషన్ లో ఉంది. మీన్స్ ఏం లేదండి, వాటిని మనం మీన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 5 అనేది ఇక్కడ మనకి 1000 పొజిషన్ లో ఉంది. ఓకే 6 అన్నది ఏ పొజిషన్ చెప్పుకున్నాం? 100 పొజిషన్ లో ఉందని చెప్తున్నాం. ఓకే సో నెక్స్ట్ ఏంటి? 7 అన్నది టెన్స్ పొజిషన్ లో ఉందని చెప్తున్నాం. అగైన్ ఏంటండి? 8 అన్నది వన్స్ పొజిషన్ అని చెప్తున్నాం, 1 పొజిషన్. సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ అంతా మనం కంప్లీట్ చేస్తే ఏమవుతుంది? 5 into 1000 ఎంత అవుతుందండి? 5000, రైట్? సో దెన్ 6 into 100, 600, రైట్? దెన్ 7 into 10, 70, రైట్? అగైన్ 8 into 1, 8, రైట్? సో ఓవరాల్ అడిషన్ ఎంత అండి వీటిది? 5678. సో మనం ఫస్ట్ డిఫైన్ చేసుకున్నటువంటి నెంబర్ కూడా ఇదే కదండి. ఓకే సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ఒక్కొక్క నెంబర్ అనేది ఏ డిజిట్, ఐ మీన్ ఏ పొజిషన్ లో ఉందో ఆ పొజిషన్ బట్టి ఆ నెంబర్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఈ విధంగా కదండి ఓవరాల్ కాన్సెప్ట్. సో ఇది మనకి ఒక నార్మల్ నెంబర్ యొక్క పొజిషన్ అనేది ఇలా చేంజ్ అవుతుందని చెప్తున్నాం. కానీ మన కంప్యూటర్ ఏంటి, మనం ఇలా ఇచ్చినటువంటి నెంబర్ అయినా సరే, మనం ఇచ్చినటువంటి లెటర్స్ వర్డ్స్ అయినా సరే, అది నెంబర్స్ లో కన్వర్ట్ చేసుకొని ఐ మీన్ అండర్స్టాండబుల్ చేసుకుంటుందని చెప్తున్నాం కదా. అలాంటి నెంబర్ సిస్టమ్సే మనకి ఇక్కడ వన్ ఆఫ్ ది బైనరీ, ఆక్టల్, డెసిమల్ అండ్ హెక్సాడెసిమల్. ఓకే సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీ అంటే మనకి ఏం లేదండి, జస్ట్ మీకు జీరోస్ అండ్ వన్స్. సో వాటి గురించి మనం సపరేట్ గా డిస్కస్ చేయాల్సిందంటే ఏం ఉండదు. ఓకే సో మనం ఈజీ ఫార్మాట్ లోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్దాం. ఓకే ఫస్ట్ నుంచి వెళ్దాం నేను. ఓకే we'll discuss about binary number system. Okay binary number system. సో ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ లో
మనకి ఏ టైప్ ఆఫ్ డిజిట్స్ ఉందని చెప్తున్నామండి. సో ఇప్పటికే చాలా మందికి బైనరీ అంటే ఆల్మోస్ట్ బోర్ కొట్టేసి ఉంటుంది, ఎన్నిసార్లు చెప్తారు అన్నట్లు. సో నేను ఊరికి ఇక్కడ మీకు క్యాజువల్గా చెప్తున్నాను. ఊరికే బైనరీ నెంబర్ సిస్టమ్ అంటే ఏమేమి ఉంటాయి అన్నట్టు. సో ఇన్ దిస్ ఏంటి మనము హియర్ వీఆర్ యూజింగ్ using 0 and 1. Okay, so zeros and ones కదండి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నది. నిఖిల్ గారు ఏంటి మీరు మళ్ళీ ఇంకోసారి చెప్పమంటున్నారు ఏ టాపిక్? అగైన్ ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ ని మనం ఏమంటామంటే బేస్ 2 నెంబర్ సిస్టమ్ అని చెప్తామండి. ఓకే, సో ఏంటంటే మనకి బైనరీ ఫామ్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు కావచ్చు, ఆక్టల్ ఫామ్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు కావచ్చు, డెసిమల్ ఫామ్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు కావచ్చు, ఎటువంటి నెంబర్ అయినా సరే మనం రిప్రజెంట్ చేసేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అనేది మనం కింద రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. ఓకేనా అండి? రైట్. సో బైనరీ నెంబర్ సిస్టమ్కి ఏంటంటే మనం బేస్గా 2 అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆక్టల్ నెంబర్కి 8 అని చెప్పి బేస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనం బేస్గా యూజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నాం కదా. సో బైనరీ నెంబర్ సిస్టంలో ఇవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అగైన్ ఆక్టల్ నెంబర్ సిస్టంలో వచ్చేసి మనకి 0 to 8 వరకు మనం యూజ్ చేస్తామండి. 0 to 8. ఓకే, సో 0 to 8 మీన్స్ 0, 1, 2, 3, 4, 5, 6 and 7. ఓకే, ఇక్కడ జస్ట్ నెంబర్స్ కన్వర్షన్ సిస్టమ్ అండి. ఓకే, సో పిపిటీలో క్రియేట్ చేస్తున్నా కానీ నెంబర్ కన్వర్షన్ సిస్టమ్ అనేది మన క్యాల్కులేటర్ అనేది యూజ్ అవుతుంది కదా. దట్స్ వై నేను ఇక్కడ మీకు వర్క్షీట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? రాజీవ్ నాయక్ గారు కర్నూలు నుంచి. ఓకే, పీపీటీ నేను క్రియేట్ చేస్తున్నాను, కాకపోతే ఏంటంటే మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. ఓకే, 1 second. You are asking పీపీటీ రైట్? సో టైమింగ్ తక్కువ ఉన్నప్పుడు అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఇలాగైనా నేను మీకు చూపించవచ్చండి. ఓకే, సో అది ఎలా వస్తుందని చెప్పి ఒక డౌట్ అనేది ఉంటుంది కదా రిమైనింగ్ పీపుల్కి. సో అందుకని చెప్పేసి అందరినీ పాయింట్ ఆఫ్ వ్యూకి తీసుకొని అలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్లీజ్ బీ పేషెంట్. ఓకేనండి? నేను ఆ టైం వచ్చినప్పుడు టైమింగ్ తక్కువ ఉందన్నప్పుడు నేను పీపీటీలో ఫాస్ట్గా అని చెప్తాను. కానీ మనకి ఇప్పుడు అల్టిమేట్గా అందరికీ అర్థం అవ్వాలి కదండి. సో దట్స్ వై నేను అలా మీకు స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? రైట్. సో ప్లీజ్ అగైన్ ఫస్ట్ ఆన్వర్డ్స్ నేను చెప్తానండి అఖిల్ గారు, మళ్ళీ ఫైనల్గా ఒకసారి రివైండ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఆక్టల్ నెంబర్ సిస్టంలో 8 నెంబర్స్ అనేవి ఉంటాయండి. ఆ 8 ఏంటంటే 0 నుంచి 7 వరకు మనం నెంబర్స్గా అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో 0 to 7 వరకు యూజ్ చేస్తామని చెప్తున్నాం కదా. సో దీన్నే ఆక్టల్ అంటే 8 అండి. ఇప్పుడు మీకు నార్మల్గా ఇంగ్లీష్లో నెంబర్స్ కాల్ చేసే పద్ధతిలో ఆక్టల్ అని చెప్తాం. సో దీంతో మనం బేస్గా 8 అనే నెంబర్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 5, 6, 7, 8 అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చున్నాం కదండి. సో దీనికి మనం బేస్గా 8 అనేది యూజ్ చేసామంటే
దాన్ని మనం సో ఇక్కడ చూడండి 5 6 7 8 దగ్గర నేను 8 అని రిప్రజెంట్ చేస్తున్నాను కదండి. దాన్ని కలర్ కూడా మాడిఫై చేస్తున్నాను. ఇక్కడ చూడండి 5 6 7 8 అనేది నేను ఇక్కడ బేస్ అనేది 8 గా రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇట్ మీన్స్ ఈ 5 6 7 8 అనేది ఐ మీన్ 5678 అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఆక్టల్ నెంబర్ ఫార్మేట్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ నేను 10 రిప్రజెంట్ చేశానంటే ఇది మీకు డెసిమల్ నెంబర్ అన్నట్టు అండి. ఓకేనా, సో అగైన్ నేను ఇక్కడ మీకు 15 రిప్రజెంట్ చేశాను అనుకోండి, ఇది మీకు హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ఉన్నట్టు. ఓకేనా అండి, సో ఈ కేసు మీకు అర్థమయ్యట్లే కదా. సో ఇట్లా 15 ఉంది అనుకోండి, 15th నెంబర్ సిస్టమ్ అని చెప్తాం, అదే హెక్సాడెసిమల్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ 8 ఉంటే బేస్ 8 నెంబర్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఓకే, 10 ఉంటే బేస్ 10 నెంబర్ సిస్టమ్. ఓకేనా అండి, రైట్. సో మీకు ఈ ఆక్టల్ నెంబర్స్ లోనే మీకు లాస్ట్ పొజిషన్ ఉంటుంది కదండి ఆక్టల్ నెంబర్ లో, వాటిని మనం ఇక్కడ లాస్ట్ పొజిషన్ దగ్గర మాత్రమే మనము ఐ మీన్ ఆ 8 అనేది మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి, సో ఇక్కడ మీకు ఈ ఆక్టల్ నుంచి నార్మల్ గా మనకి ఏంటండి ఇది డెసిమల్ నెంబర్సే కదా మనం ఇప్పుడు బయట మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నది, 0 to 9 వరకే యూజ్ చేస్తుంటాం కదా. ఈ హెక్సాడెసిమల్ మీరు ఎక్కడైనా యూజ్ చేస్తున్నారండి? హెక్సాడెసిమల్ మీరు ఇప్పుడు హెక్సాడెసిమల్ ఇక్కడ మనం ఏమని చెప్తున్నాం, ఇప్పుడు ఏ అంటే 10 అని చెప్తున్నాం కదా. సో మనం ఎక్కడైనా సరే 10 కానీ 11 కానీ 12 కానీ 13 కానీ మనం రాయాల్సి వచ్చినప్పుడు ఏ బి సి అని చెప్పి మనం ఎక్కడ రాయట్లేదు కదా. అగైన్ మనం ఏ అంటే ఒకటినే 2 times యూజ్ చేయడం జరుగుతుంది 11 అన్నప్పుడు. ఓకేనా, సో అలా డెసిమల్ నెంబర్స్ నే ప్రతి చోట మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు వాడుతున్నటువంటి నెంబర్ సిస్టమ్ వచ్చేసి డెసిమల్ అన్నట్టు. ఓకే, 0 to 9 వరకు ఉన్న నెంబర్స్ మనం వాడటం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నెంబర్స్ కూడా మన మొబైల్ నెంబర్స్ కూడా డెసిమల్ నెంబర్స్ ఉండడం జరుగుతుందండి. మన మొబైల్ నెంబర్లు ఎక్కడైనా సరే 11 వచ్చినప్పుడు మనము బి అని చెప్పి టైప్ చేయలేం కదా. సో 1 2 times టైప్ చేస్తున్నాం కాబట్టి డెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రజెంట్ మన వరల్డ్ లో మనం వాడటం జరుగుతుంది. సో ఎటువంటి నెంబర్ సిస్టమ్ అయినా సరే మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవడం మనకి అవసరం అన్నట్లు. ఓకే, సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో మనం వాడుతున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ లోనే ఇందాక మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మీన్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఇక్కడ డెసిమల్ సిస్టమ్ లో ఎందుకు చేస్తున్నామంటే, సో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఐ మీన్ 10 to the power of 10 తోనే మనం మల్టిప్లై చేస్తున్నట్టండి. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ 8 అన్నది మీకు ఇక్కడ 1తో మీకు మల్టిప్లికేషన్ చేయడం జరిగింది, అంటే 10 to the power of 0 అన్నట్టు. సింపుల్ గా డెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు 10 to the power of 0 అన్నట్లు. టెన్ టు ది పవర్ ఆఫ్ 0 అన్నట్టు. ఇక్కడ ఏంటన్నట్టు 10 to the power of 1 అన్నట్లు. అగైన్ ఇక్కడ మీకు 100 మీన్స్ 10 to the power of 2 కదండి, 10 square మీన్స్ 100 కదా. సో ఇక్కడ మీకు 10 to the power of 3 అన్నట్లు. సో ఇట్లా మనము డెసిమల్ నెంబర్స్ అనేటివి ఐ మీన్ డెసిమల్ ఫార్మాట్ నెంబర్లు అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. 5678 అన్న సంఖ్యని మనం డెసిమల్ ఫార్మాట్ లోకి ఉందని మనం చెప్పడానికి రీజన్ ఏంటి, సో మనం వాటి యొక్క క్యాల్కులేషన్ అనేది వాటి వాల్యూ పొజిషన్ అనేది మనం ఇలా డిఫైన్ చేయగలుగుతున్నాం 10 to the power of, బికాస్ ఆఫ్ ఇది డెసిమల్ నెంబర్. ఎలా చెప్తున్నాం, దీనికి బేస్ అనేది మనం 10 ఇస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఇది ఆక్టల్ నెంబర్ ఏందనుకోండి, ఇక్కడ మనం దేంతో మల్టిప్లై చేయాల్సి వస్తుంది, రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. ఇప్పుడు 5 6 7 8 అనే సంఖ్య ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని నేను చెప్తున్నా.
అప్పుడు మనం వీటి పొజిషన్ ని వేటితో మల్టిప్లై చేయాలి? సో ఫైనల్ పొజిషన్ 8 తోని 8 to the power of 0 తోని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? 10 ప్లేస్ లో మనకి 8 అనేది రావడం జరుగుతుంది. 8 తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది వరకు ఎలాగైతే మనం చేస్తున్నామో అలాగే ఒక ఆక్టల్ నెంబర్ని ఇప్పుడు 5678 ఉంది కదండి, ఈ నెంబర్ని మనం ఆక్టల్లోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాల్యూ అంటే ఇప్పుడు మీకు ఆక్టల్లో నార్మల్ వాల్యూ డెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద మీకు చేంజ్ అవ్వడం జరుగుతుందండి. కాకపోతే ఓవరాల్ వాల్యూ అయితే చేంజ్ అవ్వదు. ఓకేనా? సో ఆక్టల్లో ఉన్నటువంటి వాల్యూ డెసిమల్లో ఉన్నటువంటి వాల్యూ కూడా ఈక్వల్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఆక్టల్లో ఉన్నటువంటి వాల్యూని మనము డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డెసిమల్ వాల్యూనే కదండి, ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్నే కదా మనం యూజ్ చేయడం జరుగుతుంది బయట. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే 0 to 9 వరకు అని చెప్పుకున్నాం కదా. సో ఆక్టల్ నెంబర్ని కూడా మనము డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 8/3 అంటే ఏమొస్తుందండి? సో మీ దగ్గర ఎవరికైనా క్యాలిక్యులేటర్ ఉంటే చూడండి, లేదా నేను ఇక్కడే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి టైప్ చేస్తాను. ఓకే, జస్ట్ మీకు ఓన్లీ ఇక్కడ ఒక్క నెంబర్ సిస్టమ్ గురించి నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నార్మల్గా మూవ్ ఆన్ అవుతాను. ఓకేనా అండి? సో 8 to the power of 3 అన్నప్పుడు ఫైవ్ 1 2 రైట్? ఎస్, 5 1 2 వచ్చింది. సో 5 1 2 క్రాస్ 5 ఏమవుతుంది మనకి? 512 మల్టిప్లై విత్ 512. ఓకే, ఇది ఇక్కడ మనకు ఫస్ట్ అవుతుంది. తర్వాత 6 into 64 రైట్? 8 స్క్వేర్ అన్నప్పుడు 64 కదా. సో అగైన్ 7 into 8, 7 8 జా 8. 8/0 మీన్స్ మనకి 0 కదా అవుతుంది. Correct. 8/0 means value 1. Okay, right? So 5 into 512 ఏమవుతుంది మనకి వాల్యూ? Just give me time to calculate. Two 560, right? 2560 plus
again 6 into 64. So next 384, right? 7 into 8, 56, right? So final 8 cross 1 వచ్చేసి వాల్యూ మనకి 8 వస్తుంది. సో ఈ టోటల్ యొక్క దీని వాల్యూ ఏమవుతుంది మనకి? టోటల్ గా మనం అడిషన్ చేసినప్పుడు 2560 384 ప్లస్ 56 ప్లస్ 8. సో ఓవరాల్ వాల్యూ వచ్చేసి మనకి 3008. డెసిమల్ వాల్యూ కదండి ఇది మనకి ఇప్పుడు డెసిమల్ నెంబర్ అన్నట్టు. ఓకే, సో ఆక్టల్ లో ఉన్నటి 5678 అనే వాల్యూ మనకి డెసిమల్ లో 3008 అవుతుంది. ఓకేనా? సో మామూలుగా మనకి ఏంటి 0 అన్నప్పుడు మనకి, సో బైనరీలో మనకి 0 to 1 వరకు 0 and 1 మనం యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం కదా. సో ఆక్టల్ నెంబర్లో ఏంటండి, ఆక్టల్ నెంబర్లో మనకి బైనరీ నెంబర్స్ అనేటివి 2 మనకి 2 అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ట్రిపుల్ 0 అన్నట్టు. జీరో 0 1 0. సో ఇప్పుడు మనకి ఎలా అంటే ఇప్పుడు మనకి 0 నుంచి 100 వరకు మనకు నెంబర్స్ ఉంటాయి కదా. ఎక్కడైతే మనకు ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మనకు అక్కర్ అవుతూ ఉంటాయో అవి మనం ఇక్కడ ఫస్ట్ సారి అక్కర్ అయ్యేటువంటి వాల్యూ అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, అన్ని జీరోస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి జీరోస్ తో పాటు 1 ఎప్పుడు వస్తుంది, 1 రాసినప్పుడే కదా. సో ఈ 1 నుంచి 10 లోపల మళ్ళీ మనకి ఎక్కడైనా కానీ 1 10 అనేది రావడం జరుగుతుందా? లేదు కదా. సో అందుకని సెకండ్ మనకి అక్కడే వాల్యూ 0 1 0 అన్నట్లు. ఓకే, సో ఆల్రెడీ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వారు. సో అది ఒకసారి చూడండి. 0 1 0 అయింది కదా. సో నెక్స్ట్ టైం అవుతుంది 0 11 వస్తుంది. ఓకే, 11 తర్వాత ఏమవుతుందండి, సో 11 తర్వాత మళ్ళీ మనకు 1s and 0s లో ఏమొస్తుంది, ఫైనల్ గా డైరెక్ట్ గా మనకి 100 అనేది రావడం జరుగుతుంది. ఓకే, 100 తర్వాత మళ్ళీ అగైన్ 101 రావడం జరుగుతుంది. 101 తర్వాత మళ్ళీ సేమ్ ఇందాక రిపీట్ అయిందే మళ్ళీ రిపీట్ అవుతుందండి, 110 వస్తుంది. దెన్ ఫైనల్ గా 111 వస్తుంది. ఓకేనా. సో 111 తర్వాత మళ్ళీ మనకు రీసైకిల్ అయ్యేటువంటి వాల్యూ ఏంటండి, 111 తర్వాత మనకి రీసైకిల్ అయ్యే వాల్యూ మళ్ళీ ఫైనల్ గా మనకి 1100 కదా. సారీ 1000 కదండి. మనకి 1000 అంటే ఏంటి, మనకి ఇక్కడ మనకి 4 digits అనేది రావడం జరుగుతుంది. సో మనం నార్మల్ గా మెమరీ యూనిట్స్ మాట్లాడుకున్నప్పుడు 4 bits అంటే ఏంటంటే ఒక నిబుల్ అన్నట్లు అనమాట. సో ఇక్కడ మనకి 4 digits మారుతాయి కాబట్టి దాన్ని అగైన్ మనము వేరే నెంబర్ సిస్టమ్ కింద మనం యూజ్ చేయడం జరిగింది. సో ఆ నెంబర్ సిస్టమ్ ఏంటండి, డెసిమల్ నెంబర్ అని చెప్తున్నాం కదా. సో ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో మనం ఏంటి 0 to 9 వరకు యూజ్ చేస్తామని చెప్తున్నాం నెంబర్స్ అన్నవి. ఓకేనా, 0 to 9 వరకు నెంబర్స్ అనేవి ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం బేస్ కింద ఏం యూజ్ చేస్తాం, 10 అనేది రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకేనా అండి. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి మనకి పర్టికులర్ గా చెప్పుకోవాల్సిన పని కూడా ఏం లేదు. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, డెసిమల్ నెంబర్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ వాటి
పొజిషన్ బట్టి వాటి డిజిట్ పొజిషన్ బట్టి వాటి వాల్యూ అనేది ఉంటుందని. ఓకే, సో ఇందాక రాసినటువంటి చేసిన దాంట్లో మళ్ళీ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్న సేమ్ ఎగ్జాంపుల్ని. సో ఇది మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్ అన్నట్లు. ఓకేనా అండి? సారీ 1 సెకండ్. సో ఇట్లా వాటి డిజిట్ యొక్క పొజిషన్ బట్టి వాటి వాల్యూ అనేది డెసిమల్ నెంబర్లో మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ డెసిమల్ నెంబర్స్ అనేటివి ఎలా ఉంటాయి? సో యాస్టీజ్ ఇలా 0 to 9 వరకు ఉంటాయని చెప్తున్నాం కదా. జీరో టు 9 వరకు మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డెసిమల్ నెంబర్ సిస్టంలో. ఓకే, సో ఫైనల్గా మనకు ఉన్నటువంటి నెంబర్ సిస్టమ్ ఏంటండి? హెక్సాడెసిమల్ ఫార్మాట్ అన్నట్లు. ఓకే, హెక్సాడెసిమల్ లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయని చెప్పుకున్నామండి నెంబర్స్? 0 to F కదా. 0 to F మీన్స్ 0 to 15 అన్నట్లు. ఓకే, సో ఈ 0 to F వరకు ఉంటాయని చెప్పుకున్నాం కదా మన హెక్సాడెసిమల్ నెంబర్స్. ఆ హెక్సాడెసిమల్ నెంబర్స్ లో మనకి ఇప్పుడు సో సేమ్ వీటిలాగే కంటిన్యూ అవుతుంది, కాకపోతే మనకి 4 డిజిట్స్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలా అంటే సో సింపుల్ గా చూపిస్తాను చూడండి, టైమింగ్ లేకుండా. సో మనకి నార్మల్ డెసిమల్ నెంబర్ ఎలా ఉంటుంది? 0లో ఉంటుందని చెప్తున్నాం కదండి. సో నార్మల్ డెసిమల్ నెంబర్ మనకి 0లో ఉన్నప్పుడు దాని బైనరీ నెంబర్ కూడా 0 ఉంటుంది. 1కి ఏమైనా వస్తుందని చెప్తున్నాం మనం? 1కి కూడా 1 వస్తుందని చెప్తున్నాం కదా. సో సెకండ్ పొజిషన్ లో మనకి 10 అనేది ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే ఇదే మనం హెక్సాడెసిమల్ లో ఎలా రాసుకుంటామంటే అండి, ఈ బైనరీ ఫార్మాట్ లో 4 డిజిట్స్ కింద వాడతాం అనమాట. ఇట్లా 4 డిజిట్స్ అనేది మనం యూజ్ చేస్తున్నట్లు. ఓకే, 4 డిజిట్స్ వచ్చేటట్టు. సో జస్ట్ నేను నార్మల్ గా ఉన్నది నేను ఫైనల్ గా వాటికి జీరోస్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓకే, ఓకే. సో నార్మల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం హెక్సాడెసిమల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి. సో ఈ హెక్సాడెసిమల్ నెంబర్స్ చూడండి ఒకసారి. రైట్, హెక్సాడెసిమల్ నెంబర్స్ ఎక్కడి వరకు ఉంటాయని చెప్తున్నాం? 0 to F వరకు ఉంటాయని చెప్తున్నాం కదండి.
0 to F వరకు అంటే 0 to 15 వరకు. సో నార్మల్గా మనం యూజ్ చేస్తున్నటువంటి నెంబర్ సిస్టమ్ అండి ఇది 15 వరకు అనేది. సో ఇప్పుడు నార్మల్గా మనం రిటర్న్ ఫార్మాట్లో మనం యూజ్ చేస్తున్నటువంటి నెంబర్ సిస్టమ్సే ఈ డెసిమల్స్ అన్నట్టు. చూడండి నార్మల్గా మనం రాసేటువంటి నెంబర్స్ ఎలా ఉన్నాయో 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో ఇక్కడ ఏమైంది 9 తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న నెంబర్స్ రిపీట్ అయినాయి, కానీ హెక్సాడెసిమల్ లో 9 తర్వాత ఏమైంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వచ్చింది అనమాట. ఓకే, సో 10 ని హెక్సాడెసిమల్ లో మనం ఏ అని రిప్రజెంట్ చేస్తాము, 11 ని బి అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది హెక్సాడెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా అండి. సో ఈ హెక్సాడెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ అండ్ బి యొక్క వాల్యూస్ వస్తున్నాయి కదండి. సో మీన్స్ ఇప్పుడు మీకు అర్థమవుతుందా, సో మన కీబోర్డ్ లో ఉన్నటువంటి ఐ మీన్ ఏకి ఎటువంటి వాల్యూ బైనరీ నెంబర్ ఉంటుంది, బికి ఎలాంటి బైనరీ నెంబర్ అనేది ఉంటుందో మీకు అర్థమవుతుంది కదండి. సో ఈ నెంబర్స్ ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ మన నెంబర్స్ అనేటివి ఎలా కన్వర్ట్ అవుతున్నాయని చెప్పి మనం నేర్చుకోవడం జరిగింది. ఎలా అంటే సో ఇప్పుడు మనం 9 వరకే మనకు ఉన్నటువంటి నెంబర్స్, 9 తర్వాత మనం ఎటువంటి నెంబర్ రాలన్నా కానీ ఐ మీన్ మనం హ్యూమన్స్ రాసేటువంటి నెంబర్స్ ఎలా 9 తర్వాత 10 11 12 13 14, కానీ హెక్సాడెసిమల్ లో 9 తర్వాత ఏ బి సి డి ఈ అని చెప్పి అలా కంటిన్యూ అవ్వడం జరిగింది అనమాట. కానీ మనం ఈ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అనేటివి మన రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేయము. సో యూజర్కి అర్థమయ్యేది ఏంటి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది యూజర్ కి అర్థమవుతుంది, కానీ హెక్సాడెసిమల్ ఉన్నటువంటి వాల్యూస్ అనేవి డెసిమల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా జరుగుతుంది అనేది, సో ఇందాక మనం ఎలాగైతే 10 to the power of 1 10 to the power of అని చెప్పి ఎలా అయితే మనం మల్టిప్లై చేస్తున్నామో, సో ఇక్కడ కూడా హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో ఉన్నది డెసిమల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి. సో హెక్సాడెసిమల్ మీన్స్ మనకి ఇక్కడ ఎలాగైతే మనం 10 తో పాటు మల్టిప్లై చేసుకున్నామో, ఇక్కడ మనం రైట్ 16 తోటి మనం మల్టిప్లై చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి. ఇప్పటివరకు మీరు క్లియర్ కదా ఇక్కడ దాకా. హెక్సాడెసిమల్ నుంచి మనం డెసిమల్ కి ఎందుకు కన్వర్ట్ చేసుకుంటున్నామంటే మన డైలీ లైఫ్ లో మనం డెసిమల్ నెంబర్స్ అనేటివి మనం రెగ్యులర్ గా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. రైట్. సో ఇకపోతే మన కీబోర్డ్ లో మనకి ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదండి, ఆల్ఫాబెట్ నెంబర్స్ కానివ్వండి, సో రిమైనింగ్ ఎటువంటి కీస్ కైనా సరే పర్టికులర్ గా ఒక బైనరీ వాల్యూ అనేది ఉండటం జరుగుతుంది. ఓకేనా. సో అది ఎలాంటి బైనరీ ఫార్మాట్ అనేది ఉంటుంది, వాటిని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఓకే. ఏంటండి గూగుల్ రోహిత్ నాయక్ గారు హెక్సాడెసిమల్ ఏ కంట్రీలో యూజ్ చేస్తారా? సో నార్మల్ ఇవి నెంబర్ సిస్టమ్స్ లో టైప్స్ అండి. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం నెంబర్ సిస్టమ్స్ అంటే ఈ డెసిమల్ సిస్టమ్ నే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నార్మల్ హెక్సాడెసిమల్ అనేటివి ప్రోగ్రామర్స్ అనే వాళ్ళు యూజ్ చేస్తుంటారండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క నెంబర్ కూడా కంప్యూటర్ అనేది బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటుందని చెప్పాం కదా, జీరోస్ అండ్ వన్స్ అనేది. సో అట్లాంటి కన్వర్షన్ అనేది తొందరగా జరగడానికి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది ప్రోగ్రామర్స్ యూజ్ చేస్తారు. మొన్న మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పుకున్నాం కదా, సిస్టమ్ సాఫ్ట్వేర్ ని జనరేట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్రోగ్రామర్స్ ఈ నెంబర్ సిస్టమ్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. రైట్. సో మీకు ఇప్పుడు ఒక స్మాల్ ఇమేజ్ అని చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఇక్కడ చూడండి. రైట్. సో మీరు ఇందాక గూగుల్ ఫామ్ ఓపెన్ చేశారు కదండి, గూగుల్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ పర్పుల్ కలర్ అనేది వచ్చింది చూడండి. పర్పుల్ కలర్ అనేది మీకు ఇక్కడ ఒకటి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు ఈ స్క్రీన్ మీకు కనిపిస్తుందా అండి? సారీ,
యా ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఇందాక మీరు ఫిల్అప్ చేసినటువంటి ఒక గూగుల్ షీట్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక పర్పుల్ కలర్ వచ్చింది కదా, ఈ పర్పుల్ కలర్ కి కూడా ఒక బైనరీ కోడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, హెచ్డిఎంఎల్ లాంగ్వేజ్ గురించి ఎవరికైనా ఐడియా ఉందండి? హెచ్డిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. అది ఎవరికైనా ఐడియా ఉందా? సో అది కూడా మనం మన కోర్స్ లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వెబ్ పేజ్ అనేది కనిపిస్తుంది కదండి, ఈ వెబ్ పేజ్ ని మనమే క్రియేట్ చేయొచ్చండి. సో ఇక్కడ చూడండి స్క్రీన్ పైన వాట్సాప్ అని ఇక్కడ నేను ఒక 5 ట్యాబ్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇట్లా ట్యాబ్స్ మీరు క్రియేట్ చేయొచ్చు. ఐ మీన్ ఈ హెచ్డిఎంఎల్ లాంగ్వేజ్ అనేది మీరు నేర్చుకుంటే. ఓకే, దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు ఎందుకు ఇక్కడ మనం డిస్కవర్ చేయబోయేది ఏంటంటే, ఇక్కడ మనకి కలర్స్ ఉన్నాయి కదా, పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదండి, ఈ కలర్స్ కూడా ఒక బైనరీ కోడ్ అనేది ఉండడం జరుగుతుంది. అది ఎలా అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి కలర్ మిక్సర్ అని చెప్పి ఇందాక మనం చెప్తున్నాం కదండి, డెసిమల్ నెంబర్ అండ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పి. ఇక్కడ చూడండి టోటల్ ఆపరేషన్ కూడా అందులోనే జరుగుతుంది. ఇందాక రోహిత్ నాయక్ గారు సంథింగ్ అడిగారు, హెక్సాడెసిమల్ ఎక్కడ మనం ఎక్కువ యూజ్ చేస్తాం సార్ అని చెప్పి. సో ఇదే అండి దానికి కూడా ఆన్సర్. సో నార్మల్ గా మనకి ఎన్ని నెంబర్ సిస్టమ్స్ ఉన్నా కానీ ఎక్కువగా మనం యూజ్ చేసేటువంటిది ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ సిస్టమ్. హెక్సాడెసిమల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? కంప్యూటర్ కి బైనరీ ఫార్మాట్ అర్థమవుతుంది, కానీ ఈ ఆక్టల్ నెంబర్ అనేటువంటి మనం యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఆక్టల్ నెంబర్స్ ని బైనరీ నెంబర్ లోకి కన్వర్షన్ చేసుకోవడానికంటే హెక్సాడెసిమల్ ని బైనరీలో కన్వర్ట్ చేసుకోవడమే చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి మీరు 3D మూవీస్ కి ఎక్కువగా రిలేట్ అయితే, ఐ మీన్ ఇప్పుడంటే మీకు నార్మల్ 3D గ్లాసెస్ వస్తుండే, కానీ ప్రీవియస్ డేస్ లో ఏంటంటే మీకు 3D గ్లాసెస్ ఒక రెడ్ కలర్ అండ్ ఇంకొకటి బ్లూ కలర్ అనేది వస్తుండే, అంతే కదండి. 3D గ్లాసెస్ మనకి ప్రీవియస్ గా ఎట్లుంటుండే, ఒక రెడ్ కలర్ అండ్ ఇంకోటి బ్లూ కలర్ ఉంటుండే. సో నార్మల్ మన థియేటర్లలో కావచ్చు, టీవీలలో కావచ్చు, ఐ మీన్ మీకు థియేటర్లో ఇచ్చినటువంటి 3D గ్లాసెస్ ని నార్మల్ మన ఇంట్లో టీవీలో చూస్తే మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీ మాదిరి గ్రీన్ కలర్ లో మనకి టీవీ అనేది కనిపించడం జరుగుతుంది. అది ఎలా అంటే ఈవెన్ మన 3D టెక్నాలజీ కూడా సేమ్ సింపుల్ లాజిక్ అండి. మనకి టోటల్ గా ఈ రెడ్, గ్రీన్, బ్లూ ఈ మూడింటి కలర్లని మిక్స్ చేస్తేనే మనకు కొన్ని మిలియన్స్ ఆఫ్ కలర్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ 3D గ్లాసెస్ 3D టెక్నాలజీలో రెడ్ కలర్ ని ఒకవైపుకి, బ్లూ కలర్ ని ఒకవైపుకి మనం స్ప్లిట్ చేసేస్తే గ్రీన్ కలర్ అనేది మనకి ఉబ్బెత్తుగా కనిపించి మనకు 3D ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట 3D టెక్నాలజీలో. సో ఇప్పుడు అదంతా మనం పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క బైనరీ కోడ్ ఉంటుందని చెప్పాం కదా. సో ఇక్కడ చూడండి ఇది మనకి ఇక్కడ ఓవరాల్ లెక్క నేను కలర్స్ అనేది ర్యాండమ్ గా చేంజ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఒక కలర్ వచ్చింది కదా, ఈ కలర్ యొక్క హెక్సాడెసిమల్ కోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి, 54FC79. సో ఇక్కడ రెడ్ ఏ మోతాదులో ఉంది, 54 హెక్సాడెసిమల్ వాల్యూ ఇక్కడ రెడ్ది. డెసిమల్ వాల్యూ డెసిమల్ వాల్యూ ఇక్కడ వీడు ఓవరాల్ గా ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఓకే, సో ఈ 54FC79 అనే హెక్సాడెసిమల్ వాల్యూని వాళ్ళు డెసిమల్ లోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో ఇందాక మనం చేసిన క్యాలిక్యులేషన్ ఆధారంగా వీటిని మనం మళ్ళీ కన్వర్ట్ చేసినా కానీ మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుందండి. ఓకే, ఇక్కడ చూడండి కలర్స్ మనకి ఎన్ని చేంజ్ అవుతున్నాయో, ఒక్కో కలర్ కి కూడా ఒక్కొక్క వాల్యూ, ఆక్టల్ వాల్యూ అనేది ఉందన్నమాట. సో దీనిని బైనరీ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఎలా? సో ఇప్పుడు ఇక్కడ 2E అని ఉంది. ఈ అంటే ఎంత అండి మనకు నెంబరు, బైనరీ నెంబర్ ఏమని ఉంది, ఈ యొక్క బైనరీ నెంబర్ చూడండి, ఇందాక మనం ఏమని మెన్షన్ చేస్తున్నాం, ఈ యొక్క బైనరీ వాల్యూ రైట్ 14. సో 14 మీన్స్ 1110 అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు అలాగా రైట్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదండి. సో మన నార్మల్ కంప్యూటర్ ఈ కలర్ ని మనకు డిస్ప్లే చేయాలన్నా కూడా ఈవెన్ ఒక కలర్ ని కూడా కంప్యూటర్ అనేది బైనరీ ఫార్మాట్ లోనే తీసుకోవడం జరుగుతుంది. ఓకే,
సో ఇన్ని రోజులు మనం చేస్తున్నటువంటి డిస్కషన్ లో ఇప్పుడు మనకు మెయిన్ టాపిక్ మీకు అర్థమైంది కదండి. త్రూ ఈ నెంబర్ సిస్టమ్స్ ద్వారా ఎటువంటి కలర్ అయినా కానీ ఏదైనా కానీ ఎటువంటి డేటా అయినా సరే కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్ లకి ఎలా కన్వర్ట్ చేసుకుంటుందని ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇప్పటిదాకా మీకు అంతా అర్థమవుతూ వచ్చింది కదా. ఎవరైనా ఎక్కడైనా స్ట్రక్ అయి ఉన్నారా? ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయండి ఇప్పటిదాకా చెప్పిన వాటిలో? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. మీరు ఇప్పుడు రెస్పాండ్ అవుతేనే మీకు బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇవాళ క్లాస్ లింక్ యా సెండ్ చేస్తానండి అఖిల్ గారు. యా రోహిత్ నగర్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో మీకు ఎక్కడ అర్థం అవ్వలేదు అది ఒకసారి ఇంకోసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి, నేను రివైండ్ చేస్తాను మీకు. ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుందా అండి? ఒకసారి చెక్ చేసుకోండి. సో నార్మల్ గా ఎవరు ఏం చెప్పలేదు. సో అందరికి నార్మల్ గా వస్తున్నట్లే వాయిస్. కలర్ మిక్సర్ బిఫోర్ టాపిక్. ఓకే ఓకే, సో బిఫోర్ టాపిక్ ఏముందండి, హెక్సాడెసిమల్ ఫార్మేటే కదా. సో హెక్సాడెసిమల్ అంటే ఏం లేదండి, ఇక్కడ చూడండి మీరు. యా ఓకే, ఈ క్లాస్ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తామండి, ఆ లింక్ అయితే మీకు ఇస్తాము. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెక్సాడెసిమల్ లో మనము ఇప్పుడు నార్మల్ గా మనం యూజ్ చేసినటువంటి నెంబర్స్ ఇక్కడ చూడండి. నార్మల్ గా మనం బ్రేక్ ఇస్తామండి. ఇప్పుడు నేను మీకు నార్మల్ గా క్లాస్ లాస్ట్ లో మీకు ఒక ఇంటరాక్షన్ సెషన్ ఉంటుందని చెప్పాను కదా, ఒక 2 minutes చూడండి. ఇందాక అడిగినట్టు హెక్సాడెసిమల్ అనేది నేను చెప్తాను. ఓకే, సో నార్మల్ గా మనం యూజ్ చేస్తున్నటువంటి నెంబర్స్ ఇవే కదండి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. దీని తర్వాత ఏమవుతుంది మనకి 16 17 18 అలా కంప్లీట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది మనం నార్మల్ గా యూజ్ చేసేటువంటి నెంబర్ సిస్టమ్. సో ఓకే, కమింగ్ టు బైనరీ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో అంటే అన్ని జీరోస్ ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు బైనరీ ఫార్మేట్ అంటే జీరోస్ అండ్ వన్సే. ఓన్లీ మనం జీరో ఒకటి లేదా సున్నాలలో మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో అలాగా ఒకటి జీరో తర్వాత ఒకటి అంటే ఏంటి, ఇక్కడ చూడండి 1. మీకు 1 నుంచి 10 లోపల కానీ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ తో రాయబడే నెంబర్లు, ఓన్లీ 0 అండ్ వన్స్ తో రాయబడే నెంబర్లు మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి, 0 తర్వాత ఏమొస్తుంది 1, 1 తర్వాత 10, 1 కి 10 కి మధ్యలో ఏమైనా మనకి మళ్ళీ అగైన్ మనకి 1 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. 10 తర్వాత మళ్ళీ మనకి ఏంటి 11, 11 తర్వాత 100, 11 నుంచి 100 వరకు మళ్ళీ మనకి మధ్యలో ఎక్కడా కూడా అన్ని వన్స్ రిపీట్ అవ్వవు. ఓకేనా, సో అట్లా ఎంతవరకు వస్తాయో అలా నేను రాసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఓకేనా అండి, ఇది బైనరీ ఫార్మాట్. ఓకే, సో హెక్సాడెసిమల్ మీన్స్ ఇందులో మనకి 16 నెంబర్లు ఉంటాయి. 9 వరకు నార్మల్ నెంబర్స్ యూజ్ చేశారు, 9 తర్వాత ఆల్ఫాబెట్స్ అనేటివి యూజ్ చేయడం జరిగింది. ఓకేనా అండి, ఇప్పుడు క్లియర్ అయిందా మీకు హెక్సాడెసిమల్ నెంబర్ అనేది? సో ఇది అగైన్ ఎట్లా అన్నది ఇప్పుడు మనకి ఓన్లీ మనకు ఎఫ్ వరకే మనకి ఇక్కడ బైనరీ నెంబర్స్ ఇచ్చిస్తున్నాను కదా, ఐ మీన్ 1111 అని చెప్పి. సో A to Z వరకు ఎలాంటి బైనరీ కోడ్స్ ఉన్నవి బ్రేక్ తర్వాత చూద్దాము. ఓ 10 minutes బ్రేక్ తీసుకోండి. ఓకేనా, స్క్రీన్ ఈజ్ నాట్ క్లియర్. ఎక్కడ స్క్రీన్ అసలు కనిపిస్తలేదండి మీకు బలరామ్ గారు? యా పంపిస్తాను, టెలిగ్రామ్ లో పంపిస్తాను. దాంట్లో ఏంటంటే ఆ షీట్ లో మీరంతా నిన్న మీరు ఎగ్జామ్ రాసే ముందు మీరు మీ మొబైల్స్ నెంబర్స్ ఇచ్చున్నారు కదా, ఆ మొబైల్స్ నెంబర్స్ అన్ని డిలీట్ చేసేసి మీ పేర్లు మీ ఈమెయిల్ మీ ఈమెయిల్ ఐడీస్ కూడా కాంటాక్ట్ నెంబర్ తీసేసి మీ రిజల్ట్స్ మీ పేరు అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెంబర్స్ అనేది పోస్ట్ చేస్తే మిస్యూజ్ చేసేందుకు ఛాన్సెస్ ఉంటాయి కదా, లేడీస్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోస్ట్ అనేది వెంటనే షేర్ ఇవ్వలేదు. ఆ మొబైల్ నెంబర్స్ అన్నిటిని మేము డిలీట్ చేసేసి మీకు రిజల్ట్స్ అనేది పోస్ట్ చేస్తాం. ఓకేనా, యా రైట్ అండి. సో ఓ 10 minutes బ్రేక్ తీసుకోండి, బ్రేక్ తర్వాత కలుద్దాం. షణ్ముఖ గారు సార్, గంగాధర్ సార్, అటెండెన్స్ తీసుకోండి సార్. మీరు ఇట్లా నెంబర్స్ మాత్రమే అర్థం చేసుకుంటుంది, ఆ నెంబర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి
నెంబర్ సిస్టమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. బైనరీ అని చెప్పి, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పి, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ నెంబర్ సిస్టమ్స్ అనేటివి ఏ నెంబర్ సిస్టమ్స్ లో ఎలాంటి నెంబర్స్ యూజ్ చేస్తాం? బైనరీలో అయితే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే యూజ్ చేస్తాము. బేస్ కింద 2 అనే నెంబర్ ని మనం యూజ్ చేస్తాము, అంటే రిప్రజెంటేషన్ పర్పస్ కోసం 2 అనేది యూజ్ చేస్తాం. ఆక్టల్ నెంబర్ లో 0 to 7 వరకు యూజ్ చేస్తాం. సో ఆక్టల్ నెంబర్ అంటే 0 to 7 వరకు ఒక్కొక్క దానికి మనకి బైనరీ ఫార్మేట్ నెంబర్. ఈ ఆక్టల్ నెంబర్ కి బైనరీ వాల్యూస్ ఈ రైట్ సైడ్ లో ఉన్నవి. ఓకే, సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 8 అనే బేస్ తో మనం రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో అగైన్ ఫైనల్ ఏంటి? డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకే, డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో ఏంటి? 0 to 9 వరకు నెంబర్స్ ఉన్నాయి కదా. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చండి, 0 to 9 వరకు ఇట్లా బైనరీ నెంబర్స్ ఏవి లేవా అని. వాటికి వచ్చేసి ఇక్కడే అండి. సో నేను రెండు కలిపి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. సార్ హెక్సా టు బైనరీ కన్వర్ట్ ని బై హార్ట్ చేయలేమా? చేయొచ్చండి, బై హ్యాండ్ చేయొచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనా, నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఎక్కువ టైం అనేది లేకుండా సింపుల్ గా చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, డెసిమల్ నెంబర్స్ అంటే ఎక్కడి వరకు ఉంటాయని చెప్పుకున్నాం మనం? 0 to 9 వరకు ఉంటాయని చెప్తున్నాం కదా. సో ఆ 0 to 9 వరకు నెంబర్స్ ఉన్న వాటిని ఏంటి ఇక్కడ మనకు బైనరీ నెంబర్ ఫార్మాట్ ఇచ్చిన చూడండి. ఇందాక ప్రీవియస్ గా మనకి ఆక్టల్ నెంబర్ కి 3 digit బైనరీ నెంబర్లు ఇచ్చున్నాం, అంటే 3 డిజిట్లు ఉన్నటువంటి బైనరీ నెంబర్లు. కానీ ఇక్కడ 4 digit ఉన్నటువంటి బైనరీ నెంబర్స్ లో డెసిమల్ నెంబర్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం రైట్ సైడ్ లో మనకు హెక్సాడెసిమల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డెసిమల్ నెంబర్ అన్నప్పుడు 9 తర్వాత ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? తర్వాత 10 డెసిమల్ నెంబర్స్ ఉంటే మనకు ఉన్నది 0 to 9 వరకే కదా. కానీ 9 తర్వాత మనం ఏంటి 10, 11 అని రాసుకుంటూ వెళ్ళాం, అంటే ఉన్న నెంబర్స్ ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాం. సో హెక్సాడెసిమల్ నెంబర్స్ కూడా 0 to 15 వరకే ఉంటాయండి. తర్వాత కూడా మనం వాటిని రిపీట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే మనకు డెసిమల్ నెంబర్ లో 9 తర్వాత 10 ఎలా అయితే వచ్చిందో, హెక్సాడెసిమల్ లో F తర్వాత 10 వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు చూస్తాను చూడండి మీకు ఒక చార్ట్. సో ఇక్కడ మీకు ఒకటి చార్ట్ కనిపిస్తుందండి. నిమిషం. ఇక్కడ చూడండి, మీకు డెసిమల్ నుంచి బైనరీకి, బైనరీ నుంచి ఆక్టాల్ కి, ఆక్టాల్ నుంచి హెక్సాడెసిమల్ కి, అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఇక్కడ మనకి 4 నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పాం కదా. వాయిస్ రావట్లేదు అంటున్నారు. శ్రీలక్ష్మి ఒకసారి చెక్ చేసుకోండి, మీ మైక్ అందరికీ వినిపిస్తున్నాయి. ఓకే, సో మనకి టోటల్ ఎన్ని నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం? 4 నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. డెసిమల్, ఆక్టల్, బైనరీ అండ్ హెక్సాడెసిమల్. సో ఈ 4 నెంబర్ సిస్టమ్స్ కాకుండా ఇక్కడ ఇంకో సిస్టమ్ అనేది ఉందండి, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇంటర్ఫేస్ ఇంటర్చేంజ్ అని చెప్పి ఓ సపరేట్ నెంబర్ సిస్టమ్ అనేది ఉంచడం జరిగింది. అంటే మీరు సింపుల్ గా మీ యొక్క కీబోర్డ్ లో మీరు చూస్తున్నటువంటి కీస్ అని చెప్పి మనం సింపుల్ గా చెప్పొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ప్రజెంట్ గా ప్రోగ్రామింగ్ కానివచ్చు, కంప్యూటర్ ని మనం ఆపరేట్ చేసేది అంటే యూజర్ ఇంటర్ఫేస్ కోసం ఈ ASCII అనే కోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అమెరికన్ స్టాండర్డ్స్ లో. సో దీనికి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. సో మనం మొన్న చెప్పుకున్నాం కానీ మెమరీ యూనిట్స్, ఒక బైట్ అంటే ఎన్ని బిట్స్ అని చెప్పినాం? 8 బిట్స్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయండి? బైనరీ బిట్స్ 8 ఉన్నాయి కదా. ఇక్కడ 0లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ కార్నర్ లో నా మౌస్ పాయింటర్ ఉందా, ఇక్కడ మీరు 0లో చూడండి, ఆల్ ఆర్ జీరోస్ ఉన్నాయి అంటే నల్. అంటే ఇక్కడ నల్ అంటే మనకు 0 కదండి, నో అన్నట్టే కదా. సో నల్ అన్నప్పుడు 0లో యూజ్ చేయడం జరుగుతుంది. సో ASCII ఫార్మాట్ లో చూసుకుంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఈ కోడింగ్స్ అన్ని మీరు కొద్దిసేపు సైడ్ తీసేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ బాక్స్ లో ఎవరో రెస్పాండ్ అవ్వండి.
అట్లీస్ట్ హాయ్ అనో గుడ్ మార్నింగ్ అనో ఏదో మెసేజ్ చేయండి. ర్యాండమ్గా ఓ పేరు అనేది క్లిక్ చేసుకుందాం. యా, విష్ణుతేజ, రైట్, ఓకే. సో ఇప్పుడు విష్ణుతేజ అనే నేమ్ని నేను కంప్యూటర్లో ఎంటర్ చేయబోతున్నాను. ఓకే, విష్ణు తేజ, ఓకే, రైట్. సో విష్ణుతేజ అనే ఈ నేమ్ని కంప్యూటర్ ఎలా తీసుకుంటుంది బైనరీ ఫార్మాట్లోకి, ఓకే అనేది ఒకసారి ఇప్పుడు మీరే చెప్తుండండి. ఓకే, సో విష్ణు కదా, ఫస్ట్ లెటర్ ఏంటి? వి. అన్నీ నేను అక్కడ ఏంటి? వి లెటర్ చూడు. వి అంటే మనకి హెక్సాడెసిమల్లో 56. ఓకే, సో దానికి ఇక్కడ ఏంటి? 01, రైట్. విష్ణుతేజ అంటే 01 01 01 10, ఓకేనా? అలాగొచ్చింది కదా, 01 01 01 10. సో ఇది మనకు వి అన్నట్టు. ఓకే, సో అలాగే ఈచ్ లెటర్ కి మనం ఇప్పుడు ఇక్కడ రాయబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? 01 00 1001 0 1001 1001 0 1001 1001. ఇక్కడికి మనకి ఐ అనే లెటర్ కంప్లీట్ అయింది. ఓకే, ప్రేమచంద్ గారు మీరు మీ యొక్క మైక్ అనేది ఒకసారి సెట్ చేసుకోండి. ఇక్కడ నుంచి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనా అండి? సో నెక్స్ట్ ఏంటి? ఎస్ కదా, 0 10 100 11 0 10 100 11. ఓకే, సో ఇక్కడికి ఎస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ హెచ్ రాస్తాం. హెచ్ ఎక్కడ ఉంది? ఇక్కడ 0 100 1000. హెచ్ మీన్స్ 0 100 1000. ఓకే, ఇక్కడ ఎస్ కంప్లీట్ అయింది, హెచ్ కూడా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఏంటి మనకి? ఎన్. సో పని చేయండి, నేను మీకు ఈ ఫోటో అనేది చాట్ బాక్స్ లోకి వస్తుందా? ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయింది? యూ మీన్స్ 0 101 0 101. సో ఇక్కడ నేను ఓన్లీ విష్ణు రాశాను, మరి మనకి నేమ్ అనేది చాలా లెంతీ అవుతుంది. ఓకేనా? సో ఈ విష్ణు అనే పేరు నేను టైప్ చేసినప్పుడు కంప్యూటర్ అనేది ఆ నేమ్ని ఇలా జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకేనా? సో మిషనరీ లాంగ్వేజ్ అనేది మనం రాయడానికి ఇంత కష్టంగా ఉంటుంది, కానీ ఈ ASSI కోడ్ వాడటం వల్ల చాలా సింపుల్ అయింది. ఈ బైనరీ నేను ఈ నెంబర్ సిస్టమ్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇమేజ్ కూడా నేను షేర్ చేస్తాను. మీకు ఏదైతే మెటీరియల్ ఇస్తున్నానో ఆ మెటీరియల్లోనే ఈ ఇమేజ్ కూడా నేను అక్కడ ప్లేస్ చేస్తాను. ఓకేనా అండి? సో ఇప్పుడు నార్మల్గా ఇది మనం టైప్ చేస్తున్నటువంటిది. సో ఇందాక నేను అన్ని క్యాపిటల్ లెటర్స్ రాశాను కాబట్టి అవి క్యాపిటల్ లెటర్స్ సంబంధించినటువంటి బైనరీ కోడ్స్ ఇక్కడ యూజ్ చేసామండి. ఓకే, సో సేమ్ లెటర్స్ మళ్ళీ మనకు స్మాల్ లెటర్స్ లో కూడా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి 100 నుంచి చూడండి, డెసిమల్ 100 లో చూడండి, ఇక్కడ స్మాల్ లెటర్స్ వచ్చున్నాయి. మళ్ళీ ఏ నుంచి అన్ని రిపీట్ అండి ఆల్ఫాబెట్స్. సో క్యాపిటల్ లెటర్కి ఒక వాల్యూ ఉంటుంది, బైనరీ లెటర్కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఈ సింబల్స్ మీరు చూస్తున్నారు కదా, కీబోర్డ్ లో ఓపెన్ బ్రాకెట్ కావచ్చు, క్లోజ్డ్ బ్రాకెట్ కావచ్చు, డిలీట్ అనేది కావచ్చు, అక్కడ నుంచి క్వశ్చన్ మార్క్ కావచ్చు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, నెంబర్స్, ఎటువంటి సింబల్ అయినా సరే కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఈ కన్వర్షన్ చార్ట్ అనేది నేను మీకు మెటీరియల్లో ఇవ్వడం జరుగుతుంది. యూ కెన్ గో త్రూ అనమాట. మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ప్రాక్టీస్ దేర్. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్ కదండి?
సో ఇదే మనకి బైనరీ ఫార్మాట్ యూజ్ చేసేసి, సో నార్మల్ వెబ్ పేజ్ డిజైనింగ్ ఉంది కదండి. సో ఇక్కడ చూడండి ఒకసారి ఇస్కి ఒక నిమిషం. సార్ ఐకి 9 బిట్స్ రాస్తారా? సో ప్రాబ్లమ్ లేదండి, నేను ఊరికే రాశాను కదా. సో మీకు ఆ చార్ట్ అనేది పంపిస్తాను, యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, సో మీకు నెంబర్ సిస్టమ్ అయితే ఇక్కడ వరకు క్లారిఫైగా ఉన్నారు కదండి. ఇక్కడ వరకు మీకు క్లారిఫై అయింది కదా సిస్టమ్ అనేది ఎలా అయితే మిమ్మల్ని కన్వర్ట్ చేసుకుంటుందని. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ స్క్రీన్ మీకు కనిపిస్తుందా? ఈ స్క్రీన్ మీకు విజిబుల్ ఉందా అండి? ఈ పిక్చర్ కావచ్చు, ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్క్రీన్ పైన ఇక్కడ చూడండి, పైన న్యూ ట్యాబ్ అని వస్తుంది కదా. ఇక్కడ నేను ఏదైనా సెట్ చేసినప్పుడు గంగాధర్ అని సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పైన ఏమని వస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో గంగాధర్ అని వస్తుంది కదా. సో ఒక వెబ్ పేజ్ ఇక్కడ ఉంది కదండి. ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నదంతా కూడా ఒక వెబ్ పేజ్ అన్నట్లు. ఓకే, సో ఇక్కడ ఈ వెబ్ పేజ్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాము? బై యూజింగ్ HTML లాంగ్వేజ్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకి ఈ వెబ్ పేజ్ లో ఇలా నీకు ఫోటో డిస్ప్లే అవ్వాలన్నా సరే, ఓకే, అట్ ద సేమ్ టైం ఆ లెటర్స్ డిస్ప్లే అవ్వాలన్నా సరే, ఆ స్క్రిప్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, ఆ లెటర్స్ అనేవి ఏ కలర్ లోకి రావాలి అన్నవన్నిటినీ కూడా మనము HTML లాంగ్వేజ్ ద్వారానే డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, HTML లో డిజైన్ చేయొచ్చు, పైథాన్ లో కూడా వెబ్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, HTML లాంగ్వేజ్ లో ఎలా అయితే వీటిని యూజ్ చేస్తారో అది ఇక్కడ మీకు రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ అనేది HTML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాయడానికి అండ్ సింబల్, హ్యాష్ సింబల్, 65 అండ్ కాలన్ సింబల్, ఈ ఐదింటిని యూజ్ చేసేసి ఏ అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా, సో అలాగా ఈ ఏఎస్సి ఆ స్టాండర్డ్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ ని HTML లాంగ్వేజ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తారన్నది ఇక్కడ మళ్ళీ మీకు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి, ఇది కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, ఓకే, రైట్. ఆ ఏసిసిఐ కోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఇక్కడ అగైన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది మన మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లో ఇక్కడ వాడుతున్నట్టు కొత్తగా వచ్చేటువంటి సిస్టమ్స్ లో వాడే వాటిలో వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ పేస్ట్ అవ్వట్లేదు, నేను తర్వాత మీకు షేర్ ఇస్తాను. ఓకే.
ఇంట్రడక్షన్ అండి కట్టడం జరిగింది. ఓకే, నో ఇష్యూ. సో ఇవాళ మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటండి? సో నార్మల్ ఎస్టర్డే టాపిక్ కి మనం నాయిస్ వినిపిస్తుంది కదండి అందరికి? రెస్పాండ్ అవ్వండి ఒకసారి చాట్ బాక్స్ లో ప్లీజ్. రిజల్ట్స్ నేను సెండ్ చేస్తానండి మీకు. ఓకే, సెండ్ చేస్తాను. ఓకే, షణ్ముఖ సార్ గంగాధర్ సార్. మీరు రాజేందర్ సార్కి ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. సార్ 10:50 అవుతుంది కదా, మీరు జాయిన్ అవుతారు లేదా అని సార్ ఒకసారి ఇన్ఫార్మ్ కనుక్కోండి. ఓకే 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 సార్, నేను చేస్తాను. గంగాధర్ గారు, సార్ కి నేను కాల్ చేశాను, లిఫ్ట్ చేయడంలే. చేస్తాను. ఓకే, సో కంప్యూటర్ అనే యూజర్ కంప్యూటర్ తోటి ఎలా అని చెప్పింది డిస్కస్ చేసినటువంటి టాపిక్ అది కంటిన్యూస్ ప్రాసెస్ కింద ఏమని డిస్కస్ చేస్తున్నాం ఓవరాల్ గా ఓవర్ వ్యూ. సో క్లాస్ లో ఎవరైనా సరే లేట్ గా అంటే ఇప్పుడు సో ఇవాళ మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ ని ఇప్పుడు ఒకసారి మనం రివ్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కంప్యూటర్ కి అర్థం ఇంటరాక్షన్ కి మెయిన్ ప్రాసెస్ ఏంటి? మా యూజర్ వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ అనేది అండర్స్టాండింగ్ చేసుకోగలగాలి. అది ఎలా అంటే కంప్యూటర్ అనేది బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది అన్నది మనకు ఒక కాన్సెప్ట్ అయితే, యూజర్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి కంప్యూటర్ కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తున్నాడు అని చెప్పి మనకు తెలుసు కదా. ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుందా అండి నా వాయిస్ మీకు? గుడ్. ఓకే, యూజర్ అనే వాళ్ళకి ఎలా ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. సో ఓకే, కంప్యూటర్ అనే డివైస్ మనం ఇచ్చినటువంటి ఎటువంటి డేటా అయినా సరే కంప్యూటర్ అనేది నెంబర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అని చెప్తున్నాం. అటువంటి నెంబర్స్ అనేటివి ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్నది 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అనేటివి ఉన్నాయని చెప్తున్నాం.
వాయిస్ వినపడట్లేదా ఇంకా? ఓకే, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైతే వాయిస్ అనేది క్లియర్గా లేదో వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే, క్లియర్గానే ఉందనుకుంటున్నాను. ఓకే, రైట్. సో 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పాము. వన్ ఈజ్ బైనరీ, అండ్ వన్ సెకండ్ ఈజ్ ఆక్టల్, అండ్ నెక్స్ట్ డెసిమల్, అండ్ దెన్ హెక్సాడెసిమల్. ఓకేనా? సో బైనరీ నెంబర్ సిస్టమ్స్లో బేస్ లాగా మనము 2ని యూజ్ చేస్తాము. ఆక్టల్ నెంబర్కి బేస్ వచ్చేసి 8 యూజ్ చేస్తాము. డెసిమల్కి బేస్ వచ్చేసి 10 యూజ్ చేస్తాము. అండ్ ఫైనల్లీ హెక్సాడెసిమల్కి వచ్చేసి వీఆర్ యూజింగ్ 16. ఓకేనా? సో ఏ నెంబర్ సిస్టంలో అయినా సరే పర్టికులర్ డిజిట్ యొక్క వాల్యూ ఆ డిజిట్ యొక్క పొజిషన్ని బట్టి చేంజ్ అవుతుంది కదా. సో అలాగా ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆక్టల్ నెంబర్ని ఆక్టల్ నెంబర్ యొక్క పొజిషన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది అనమాట ఈ అబోవ్ ప్రోగ్రామ్ లో. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ కానివచ్చు, హెక్సా డెసిమల్ నెంబర్స్ కావచ్చు. డెసిమల్ నెంబర్స్ అనేటివి 0 to 9 వరకు ఉంటాయని చెప్తున్నాం కదా. 9 తర్వాత అలాగే ఇప్పుడు నార్మల్గా మనము యూజ్ చేసినటువంటి నెంబర్స్ అన్నమాట. 10 తర్వాత 11, 11 తర్వాత 12 ఇలా యూజ్ చేస్తూ వెళ్తామని చెప్తున్నాం కదా. సో అలా యూజ్ చేస్తున్నటువంటి ఒక్కో డెసిమల్ వాల్యూకి ఒక్కొక్క బైనరీ వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, సో అలాగే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్స్ కూడా బైనరీ వాల్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్. సో అలాగే ఇందాక మీకు సో ఎలాగైతే ఇక్కడ మనకి బైనరీ నెంబర్స్ అనేటివి రిప్రజెంటేషన్ లో ఉన్నాయో అలాగా మీకు మిగతా అమెరికన్ స్టాండర్డ్స్ లో ఉన్నటువంటి ఒక బైనరీ కోడ్ ఫార్మాట్స్ ని ఇక్కడ మీకు చూపించడం జరిగింది ఒక ఇమేజ్ లో. ఆ ఇమేజ్ మీకు షణ్ముఖ్ ఇప్పుడు టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. మీరు దాన్ని కూడా దాన్ని చూసి కూడా మీరు మిగతాటివి నేర్చుకోవచ్చు. ఓకేనా అండి? సో ఇటువంటిది మనం షేర్ చేస్తున్నాం కదా. సో నార్మల్గా ఇప్పుడు మనకు కంప్యూటర్ సిస్టంలో కానీ కీబోర్డ్లో కానీ మనకు కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇక్కడ ఇట్లా త్రూ ఈ కోర్సుని యూజ్ చేసుకొని ఆ కంప్యూటర్ అనేది మనకి ఇది చేయడం జరుగుతుంది. కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఈ ఫార్మాట్ లోనే విష్ణు అనే నేమ్ ని మనము బైనరీ కోడ్ ఫార్మాట్ లో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద వ్రాయటం జరిగింది. ఓకే, సో ఇవి మనం నెంబర్ సిస్టమ్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఓన్లీ ఇట్లాంటి వాటికే కాదు, కలర్ కి కూడా పర్టికులర్ గా ఒక బైనరీ కోడ్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఆ కలర్ కోడింగ్ అనేది చూడండి, ప్యూర్ రెడ్ కి అయితే ఎటువంటిది ఉంటుంది, పింక్ కి అయితే ఒక టైప్ ఆఫ్ హెక్సాడెసిమల్ కోడ్ అని ఉంటుంది, ఈవెన్ కలర్స్ కూడా ఉంటుంది అని చెప్పాను. ఓకే, సో ఇది మనం ఇవాళ డిస్కస్ చేసిన టాపిక్. ఓకే, చాట్ బాక్స్ లో అడుగుతున్నారు. ఓకే, రోహిత్ నాయుడు గారు 5, 6, 7, 8 నుంచి అరేంజ్ చేసి ఫస్ట్ నుంచి చెప్పండి. ఓకే, రైట్ అండి. ఇది ఏం లేదండి, ఇక్కడ మీకు రాసినటువంటి ఎగ్జాంపుల్ అంతా కూడా ఒక నెంబర్ సిస్టమ్ యొక్క కన్వర్షన్ అనేది ఎలా జరుగుతుందో చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇక్కడ సింపుల్ గా ఒక నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ చేస్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ మీరే ఏదైనా చెప్పండి రోహిత్ నాయక్ గారు, ఏ నెంబర్ సిస్టమ్ ని ఎందులో కన్వర్ట్ చేద్దాం? ఓకే, అక్కడ ఆక్టల్ నెంబర్ ఉన్నది కదా. సో ఇక్కడ మనం ఏదైనా సరే హెక్సాడెసిమల్ టు డెసిమల్ గా కన్వర్ట్ చేద్దామా? సరే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక హెక్సాడెసిమల్ నెంబర్ తీసుకుందామండి.
హెక్సాడెసిమల్ నెంబర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి 19 FDE అనే ఒక హెక్సాడెసిమల్ ఉంది అనుకుందాం. ఇది ఒక హెక్సాడెసిమల్ నెంబర్, ఓకేనా? సో దీన్ని నేను ఇప్పుడు డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, డెసిమల్ నెంబర్ అంటే నార్మల్గా మనం రాస్తాం కదండి, నెంబర్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో వాటిని డెసిమల్ నెంబర్లోకి, ఐ మీన్ అలా మనం డెసిమల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ ఇప్పుడు మనం చేద్దాం. ఓకే, సో ఏదైనా సరే మనం ఏమని చెప్పున్నాం ఇక్కడ, మనకి ఇప్పుడు ఈ హెక్సాడెసిమల్ నెంబర్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి? 5 డిజిట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ డిజిట్ ఏంటి? 1 అనే ఒక డిజిట్ ఉంది, 9 అనే ఒక డిజిట్, F అనే ఒక డిజిట్, D అనే ఒక డిజిట్, E అనే ఒక డిజిట్. ఓకే, సో ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచే కదా మనం పొజిషన్ని క్యాలిక్యులేట్ చేసేది. సో ఫస్ట్ పొజిషన్ అంటే ఏంటండి? 16 పవర్ 0 కదా, 16 పవర్ 0 ఈకి సంబంధించి. సో నెక్స్ట్ ఏమవుతుంది, అది కన్వర్షన్ డెసిమల్లోకి కన్వర్ట్ చేస్తున్నా అండి. 16 to 16 పవర్ 1, ఓకేనా? 16 పవర్ 1 అగైన్ ఏమవుతుంది, 16 పవర్ 16 స్క్వేర్ అవుతుంది. సారీ, సిక్స్టీన్ పవర్ 2. నెక్స్ట్ 4, ఇక్కడ ఏంటి మనకి మల్టిప్లై విత్ 16 పవర్ 3 అవుతుంది. ఓకే, ప్లస్ ఇక్కడ ఏమవుతుంది, 16 పవర్ 4 అవుతుంది. ఓకే, సో వీటి మీరు క్యాల్కులేషన్ చేసి చెప్తూ ఉండండి నాకు. ఓకే, తొందరగా అవుతుంది. ఓకే, అదే రోహిత్ నాయక్ గారు నేను చెప్తున్నాను, హెక్సాడెసిమల్ అంటే 15 అంటున్నారు, అది 15 వరకు ఉంటాయండి, 15 వరకు ఉంటాయి. కాకపోతే 15 వరకు అంటే మనకు 16 నెంబర్లు కదా, అందుకే 16 మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది రోహిత్ గారు. ఓకే, సో మనకి ఎఫ్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఎఫ్ అంటే మనకు 15 కదా, సో 15 అవుతుంది. డి అంటే ఏంటి మనకి 13 కదా, 13 అవుతుంది. ఈ అంటే 14 అవుతుంది. ఓకే, సో వీటి క్యాల్కులేషన్ చేసి చెప్పండి, వాల్యూ ఏమొస్తుంది నాకు. సో 1 into 16 పవర్ 4 ఏమవుతుందండి వాల్యూ? 1 into 16 పవర్ 4. నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేసి చేస్తున్నాను అండి. సో అదే వాల్యూని సో మీరు కూడా చేస్తున్నాను. ఫైనల్గా మనం సమ్ చేద్దాం. ఓకే, సిక్స్టీన్ పవర్ 4 ఎంత అంటున్నారు? 65536 అండి. ఓకే, 65536 ప్లస్ నెక్స్ట్ ఏంటండి 9 into 16 పవర్ 3 వాల్యూ ఏమొస్తుందండి? 9 into 16 పవర్ 3 36864. 36864, రైట్? సో నెక్స్ట్ 15 into 16 స్క్వేర్, నెక్స్ట్ ఏమొస్తుందండి 15 into 16 స్క్వేర్, 6 5 30, 30 minutes. Okay,
208 అండి 208 రాదు చూడండి. కృష్ణ సాయి గారు 15 ఓకే 3850 ఓకే 3850 3840 రైట్ 3840 నెక్స్ట్ ప్లస్ 13 cross 16 means 208 right, yeah 208 and finally 14 cross 16 power 0 means 1 వస్తుందా మనకు వాల్యూ. సో టోటల్ గా వీటి సమ్ మనకి ఏమవుతుందండి, యా 106462 సో మీన్స్ దీని బేస్ మనం ఏమని చేస్తాం, ఇక్కడ మనము డెసిమల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ డెసిమల్ లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. హెక్సా డెసిమల్ యొక్క వాల్యూని డెసిమల్ లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఏమొచ్చిందండి 106462 వచ్చింది. సో మనం ప్రీవియస్ గా షేర్ ఇచ్చున్నాం కదా ఒక ఏఎస్ఏ టేబుల్లో. ఇక్కడ మీరు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కి డెసిమల్ వాల్యూ మీరు ఇక్కడ 90 అని ఉంది కదా, ఈ 90ని మీరు సారీ 1 సెకండ్ 5A అనేటువంటి ఒక హెక్సాడెసిమల్ వాల్యూని మీరు డెసిమల్ లో కన్వర్ట్ చేశారనుకోండి సింపుల్ గా. ఇక్కడ 5A అంటే ఏమని ఉందండి, 5A మీన్స్ 90 అని ఉంది. ఓకే చూడండి జస్ట్ సింపుల్ గా 5A అనే ఒక హెక్సాడెసిమల్ వాల్యూ డెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 90 అవుతుందని చెప్తున్నారు. అది నిజమా కాదా అనేది, సో నార్మల్గా మనం ఏమని చేస్తాం 5 into 16 power 1 అంటే రైట్ 5 into 16 power 1 మీన్స్ 15 into 16 ఇక్కడ ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాం కదా, సారీ 5 into 16 మీన్స్ 16 సంథింగ్ 19 కదండి. యా 5 16 ప్లస్ ఏ మీన్స్ మనకి ఎంత అండి, ఏ మీన్స్ మనకి 10 కదా, 10 power 16 పవర్ 0 ఉన్నట్టు కదా ఇక్కడ మనకి, ఇక్కడ 0 మీన్స్ మనకు 1 కదండి. సో 15 ఈక్వల్ టు ఇది మనకి 80 వాల్యూ అవుతుంది. 80 ప్లస్ ఇక్కడ మనకి 16 power 0 అంటే 1 అవుతుంది కదా, 10 ఈక్వల్ టు 90. సో ఇందాక మనం చూపించినటువంటి 5A ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి 5A మనకి ఏ వాల్యూ ఉంది, 5A అంటే హెక్సాడెసిమల్ లో 90 వాల్యూ కదా, హెక్సాడెసిమల్ లో 5A అనేది డెసిమల్ లో 90 వాల్యూ వచ్చింది. సో సేమ్ కన్వర్షన్ మనకి ఇక్కడ చేస్తే మనకి ఏమవుతుందండి 90 వాల్యూ వచ్చింది కదా డెసిమల్ కన్వర్షన్ లోకి. సో ఇప్పుడు క్లియర్ గా అర్థమైందండి. రోహిత్ నాయక్ గారు అడిగారు కదా నెంబర్స్ కన్వర్షన్ సిస్టమ్, ఇదే మనం అక్కడ ఓవరాల్ గా చేసింది. సో నెంబర్స్ కన్వర్షన్ అనేది ఇలా జరుగుతుందండి. ఓకేనా, ఇస్ దట్ క్లియర్? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి నెంబర్ సిస్టమ్ పైన? షణ్ముఖ